ప్రపంచంలో మనిషి జీవించడానికి ధనం అవసరమే మరి. కానీ దాని గురించి అదే పనిగా ఆలోచించకుండా దొరికిన దానితో తృప్తిపడడం ఎంత మంచిదో కదా. ధనం కూడబెట్టడం ఎలా అని అసలు అందులోనే వద్దు. ఎవరు తమ మనస్సును, తమ ప్రాణాన్ని భగవంతునికి అర్పించి ఆయనను శరణు వేడుతారో వారికి ఈ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఏమాత్రం ఉండదు. అటువంటి వారు చేసే ఖర్చు కూడా వారి ఆదాయానికి తగ్గట్టుగా ఉంటుంది. ఒకవైపు ధనం చేతికి వస్తూ ఉంటే మరోవైపు హాయిగా ఖర్చు అవుతుంది. అంటే వారు ధనం కూడబెట్టడంలో పెద్దగా ఆసక్తి చూపరని మనం భావించవచ్చు. ఒక గృహస్థుడు గురుదేవులు శ్రీరామకృష్ణులతో, అయ్యా, ఇప్పటికంటే ఎక్కువగా డబ్బు సంపాదించడానికి నేను ప్రయత్నించవచ్చా? అందుకు గురుదేవులు, తప్పకుండా ప్రయత్నించవచ్చు. వివేకంతో దానిని నీ కుటుంబ పోషణకి వినియోగించదలిస్తే అందుకు హ్యాపీగా ప్రయత్నించవచ్చు. అయితే అందుకోసం న్యాయమైన మార్గాన్ని మాత్రమే అవలంబించాలి సుమా. ఎందుకంటే నీ అసలు ఆశయం భగవంతుణ్ణి సేవించడమే కానీ ధనార్జన కాదు కదా. అయ్యా, కుటుంబ విషయంలో నా బాధ్యత ఎంతవరకు ఉంటుంది? అందుకు గురుదేవులు, కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా తగిన సౌకర్యం కల్పించేంత వరకు నీ బాధ్యత ఉన్నది. కానీ నీ పిల్లలు తమను తాము పోషించుకునే స్థితికి వస్తే అప్పుడు వారి విషయంలో నీకిగా ఎలాంటి బాధ్యత ఉండదు, హాయిగా ఉండవచ్చు. డబ్బు అనేది అన్న వస్త్రాలను, ఇంటిని సంపాదించుకోవడానికి, దైవ పూజకు, భక్తులను, సాధువులను సేవించడానికి కేవలం ఒక సాధనమని మాత్రమే భావించండి. మరో గృహస్థ భక్తుడు ఆశ్చర్యంగా, ఏనాటికానాడు భుక్తి కోసం, పొట్టకూటి కోసం పాటుపడవలసిన నేను పరమార్థిక సాధనలను ఎలా సాగించగలను గురుదేవా అని అడిగారు. అందుకు గురుదేవులు చిరునవ్వు నవ్వుతూ, ఎవరి కోసం నీవు భక్తితో పాటుపడతావో అతడే నీ అవసరాలను తీర్చగలడు. అసలు నిన్ను ఈ లోకానికి పంపే ముందు భగవంతుడు నీ పోషణకు తగినట్లు ఏర్పాటు ఎంతో చక్కగా చేసి ఉంటాడు. ఇక చింతించకు, సాగిపో.